It is very easy coding మనం రైట్ చేయాలంటే బట్ వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బైనరీ సెర్చ్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం చెప్తాను చూడండి. 1 lakh అని ఇచ్చిన తర్వాత 1 lakh ఎలిమెంట్స్లో సెర్చ్ ఎలిమెంట్ చెక్ చేయాలంటే దట్ లూప్ ఎగ్జిక్యూట్స్ హౌ మెనీ టైమ్స్ 1 lakh టైమ్స్. 1 lakh టైమ్స్ అలా లూప్ వర్క్ అవుతూనే ఉంటుందండి. ఇప్పుడు నేను ఏదో 5 or 6 తీసుకుని చెప్తున్నాను, బట్ ఇన్ రియల్ టైం ఒక ఎలిమెంట్ అంటే ఒక ఐడి ఉందా, ఒక ఐడి నెంబర్ ఉందా లేదా చెక్ చేయాలంటే, ఇప్పుడు ఏదో ఓటర్స్ ఐడి ఉందనుకోండి, ఆ నెంబర్ చెక్ చేయాలంటే ఇట్ కంటెన్స్ లాక్స్ ఆఫ్ రికార్డ్స్. ఆ లాక్స్ ఆఫ్ రికార్డ్స్లో మనకు కావాల్సిన రికార్డ్ చెక్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. 1 crore రికార్డ్స్ కానీ ఉన్నాయనుకోండి, 1 crore రికార్డ్స్లో ఒక రికార్డ్ చెక్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఇన్ లీనియర్ సెర్చ్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మాత్రమే దే ఆర్ యూజింగ్ బైనరీ సెర్చ్. కోడ్ రైడ్ చేయాలంటే లీనియర్ సెర్చ్ ఈజ్ వెరీ ఈజీ బికాస్ ఆఫ్ 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్, 4 ఇండెక్స్ అని చెక్ చేసుకుంటే వెళ్ళిపోయారు. బట్ వర్కింగ్ ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బెస్ట్ వన్ ఇస్ బైనరీ సెర్చ్. వై అన్నది చూద్దాం. ఓకే, దిస్ ఇస్ లీనియర్ సెర్చ్. టైం కాంప్లెక్సిటీస్ ఓ ఆఫ్ ఎన్ అంటే ఇది ఎన్ టైమ్స్ వర్క్ అవుతుంది. ఎన్ టైమ్స్ అంటే ఎగ్జాక్ట్గా ఎన్ టైమ్స్ అంటే 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ ఆర్ 5 టైమ్స్. ఎన్ని టైమ్స్ వర్క్ అవుతుందో తెలియదు. అసలు ఎలిమెంటే లేకపోతే టోటల్ టైమ్స్ వర్క్ అయిపోతుంది. దట్స్ వై ఇన్ ప్లేస్ ఆఫ్ లీనియర్ సెర్చ్ వీఆర్ యూజింగ్ బైనరీ సెర్చ్. ఈ సెర్చింగ్ కాన్సెప్ట్ ఏమంటారంటే ఆఫ్ ఇంటర్వల్ సెర్చ్ అని పిలుస్తారండి. వై ఇట్ ఈజ్ ఆఫ్ ఇంటర్వల్ సెర్చ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లీనియర్ సెర్చ్లో మనం ఏం చేసాం, ఫస్ట్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసాం. ఫస్ట్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసి ఇఫ్ ఎనీ ఎలిమెంట్ ఈస్ ఈక్వల్ టు సెర్చింగ్ ఎలిమెంట్ అంటే అరేలో ఉన్న ఎలిమెంట్ని మన సెర్చ్ ఎలిమెంట్తో కంపేర్ చేసుకుంటే వెళ్ళిపోయాం. ఎక్కడైనా ఈక్వల్ అయితే మీరు ఏం చేశారు, అక్కడ నుంచి రిటర్న్ అయిపోయారు. రిటర్న్ స్టేట్మెంట్ రైట్ చేసి వెనక్కి వచ్చారు, అంటే రిటర్న్ ఇండెక్స్ రిటర్న్ చేశారు. లూప్ ఎన్ అయిందో అదే రిటర్న్ చేశారు, -1 రిటర్న్ చేశారు. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాను, దట్ లూప్ ఎగ్జిక్యూట్స్ హౌ మెనీ టైమ్స్ అంటే డిపెండ్స్ ఆన్ ఎన్ వాల్యూ. అది 100 టైమ్స్ వర్క్ అవ్వచ్చు, 1000 టైమ్స్ వర్క్ అవ్వచ్చు, లేదా 1 lakh టైమ్స్ వర్క్ అవ్వచ్చు. ఓకే, ఎక్కడైనా ఈక్వల్ అయితే మధ్యలో స్టాప్ అవుద్ది. ఎక్కడ ఈక్వల్ అవ్వకపోతే ఎక్కడ స్టాప్ కాదండి, లాస్ట్ వరకు వెళ్ళిపోద్ది. అంటే 1 crore ఉంటే 1 crore ఎలిమెంట్స్ ఉంటే 1 crore టైమ్స్ చెక్ చేస్తుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి దే ఆర్ యూజింగ్ బైనరీ సెర్చ్. ఇట్ ఈస్ ఆల్సో నౌన్ యాజ్ ఆఫ్ ఇంటర్వల్ సెర్చ్. ఆఫ్ ఇంటర్వల్ సెర్చ్ మీన్స్ it is a search algorithm that finds the position of a target value within a sorted array. లీనియర్ సెర్చ్ చేసేటప్పుడు ఎలిమెంట్స్ ఏ ఆర్డర్లో ఉన్నా ప్రాబ్లం లేదండి. బట్ బైనరీ సెర్చ్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్స్ మస్ట్ బి ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఎలిమెంట్స్ ఆర్డర్లో మాత్రమే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను n వాల్యూ 6 అని ఇచ్చాను అనుకోండి, లేదా ఒక 7 అని ఇచ్చాను అనుకోండి, ఎన్ని వాల్యూస్ ఇస్తాం, 7 వాల్యూస్ ఇస్తాం. ఐ థింక్ 14, 21, 26, 34, 48, 48, 5 elements. Okay, 51, 66, 0, 1, 2, 3, 4, 5, 6. ఇవి 6 ఎలిమెంట్స్ ఉన్న తర్వాత మనం తీసుకున్నది ఏ ఎలిమెంట్ తీసుకున్నాం, సెర్చ్ ఎలిమెంట్ తీసుకున్నాం. కే వాల్యూ ఏదో ఒక ఐ థింక్ 21 అని తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఇట్ ఫైండ్స్ ద మిడిల్ ఎలిమెంట్. మిడిల్ ఎలిమెంట్ అంటే ఏమవుతుందంటే లీస్ట్ ఇండెక్స్ అండ్ హైయెస్ట్ ఇండెక్స్. అంటే లీస్ట్ ఇండెక్స్ తీసుకుంటామండి. లీస్ట్ ఇండెక్స్ ఎంత అండి, 0 అండి. హైయెస్ట్ ఇండెక్స్ ఎంత అండి, 6 అండి. దీన్ని మిడిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం రాస్తారు, మిడిల్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై బై 2 అంటే 0 + 6/2 అండ్ ఎంత వస్తుందండి, 3 వస్తుంది. ఫస్ట్ 3 ఇండెక్స్ ఎలిమెంట్తో చెక్ చేస్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 21 డబుల్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద ఏ ఆఫ్ 3, 34. ఫాల్స్. ఫాల్స్ అయినప్పుడు ఓకే, ఎగ్జాక్ట్గా మిడిల్ ఎలిమెంట్ కాదు. కానప్పుడు ఏం చేస్తాడంటే మన ఎలిమెంట్ని ఆ మిడిల్ ఎలిమెంట్తో చెక్ చేస్తాడు. ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ ఆల్రెడీ ఏ ఆర్డర్లో ఉన్నాయంటే అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు మన ఎలిమెంట్ మిడిల్ ఎలిమెంట్ కన్నా హైయెస్ట్ ఉంటే ఎటు సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, నెక్స్ట్ సైడ్ ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఇక్కడ మిడిల్ పాయింట్ తీసుకున్నప్పుడు మనం చెక్ చేసే వాల్యూ A61 అనుకోండి, మేబీ రైట్ సైడ్ ఉండడానికి పాసిబుల్ ఉందండి.
ఇన్ కేస్ మన వాల్యూ లీస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ ఉండడానికి పాసిబుల్ ఉంది. అది కంపేర్ చేస్తాడు. ఇప్పుడు మన వాల్యూ ఏంటండి 21 అండి. వాడి మిడిల్ వాల్యూ ఎంత 34. మన వాల్యూ మిడిల్ ఎలిమెంట్ కన్నా లీస్టే ఉంది. లీస్ట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. అంటే డివైడ్ అండ్ కాన్కర్ అప్రోచ్ అని చెప్తారు. ఎట్ ద టైమ్ ఆఫ్ డివైడ్ అండ్ కాన్కర్ మళ్ళీ నేను చెప్తాను. ఓకే, 2 పార్ట్స్ కింద ఎప్పుడైతే డివైడ్ చేసామో మనకేమవుతుంది, లెఫ్ట్ పార్ట్ అంటే లీస్ట్ ఇండెక్స్ అక్కడే ఉండాలండి. ఎందుకంటే లెఫ్ట్ పార్ట్కి వచ్చేటప్పుడు లీస్ట్ ఇండెక్స్ అక్కడే ఉండాలి. అంటే లీస్ట్ ఇండెక్స్ ఎంత ఉంటుందంటే 0నే ఉంటుంది. బట్ హై ఇండెక్స్ ఎంత అవుతుంది తెలుసా, మిడ్ -1 అవ్వాలండి. మిడ్ అంటే ఎంత 3 అండి. 3 - 1 అంటే ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మిడిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే 0 + 2/2 అంటే ఎంత వస్తుందండి 1 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చెక్ చేస్తారు, KW = 21 A ఆఫ్ మిడ్. మిడ్ అంటే ఎంత ఉందండి 1 అండి. A ఆఫ్ 1 లో వాల్యూ ఎంత ఉంది 21 ఉందండి. కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఇండెక్స్ ఆ మిడిల్ రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు యాక్చువల్గా లీనియర్ సెట్ రాస్తే ఈ 7 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎన్ని టైమ్స్ చెక్ చేయాలి, 7 టైమ్స్ చెక్ చేయాలి, నో డౌట్. ఇక్కడ మనం ఎన్ని టైమ్స్ చెక్ చేస్తామండి, 2 టైమ్స్ చెక్ చేసేటానికి ఇట్ ఈజ్ ఎనఫ్. ఓకే, అక్కడ కూడా 2 టైమ్స్ అవ్వచ్చు, బట్ 51 ఇస్తే వేరే మెథడ్ వస్తుంది కదా. అంటే ఇన్ కేస్ మీరు చెక్ చేసే ఎలిమెంట్ 51 అనుకోండి, మీరు చెక్ చేయాల్సిన ఎలిమెంట్ 51 అనుకోండి. 51 డబుల్ ఈక్వల్స్ 34 అంటే ఫాల్స్ అయింది. అప్పుడు మనం ఏం చేస్తాం, 51 వాల్యూ 34 కన్నా హైయెస్ట్ అయింది. అంటే మనం చెక్ చేసే వాల్యూ మిడిల్ ఎలిమెంట్ కన్నా హైయెస్ట్ అయినప్పుడు మనం రైట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్కి వెళ్ళాలనుకున్నప్పుడు హై వాల్యూని మార్చకూడదు. అంటే హై వాల్యూ ఎంత ఉందంటే 6 ఉంది. బట్ లో వాల్యూ ఏం చేస్తారు తెలుసా, మిడ్ +1. మిడ్ అంటే 3 ఉంది కాబట్టి 3 + 1 అంటే ఎంత అవుతుంది 4. ఇప్పుడు మిడిల్ చెక్ చేయాలంటే 4 + 6/2 అంటే ఎంత వస్తుంది, 10/2 అంటే 5 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తున్నాం, KW = A ఆఫ్ మిడ్. A ఆఫ్ మిడ్ అంటే A ఆఫ్ 5 అండి. A ఆఫ్ 5 లో వాల్యూ ఎంత ఉంది 51. ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ అని చెప్పి. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బైనరీ సెర్చ్. ఏది బెస్ట్ అంటే రైట్ చేయడం కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు కానీ, బట్ వాట్ ఈస్ ద బెస్ట్ సెర్చింగ్ కాన్సెప్ట్ మీన్స్ బైనరీ సెర్చ్ ఈస్ ద బెస్ట్ కాన్సెప్ట్. ఎందుకంటే 100 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, 100 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు 100 ఎలిమెంట్ లో మనం ఎలిమెంట్ చెక్ చేయాలంటే లీనియర్ సెర్చ్ అంటే యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ పొజిషన్ అంటే 0 ఇండెక్స్ టు 99 ఇండెక్స్ రన్ చేస్తాం. ఇక్కడైతే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు స్టార్ట్ చేసింది ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే మిడిల్ ఎలిమెంట్ దగ్గర కంపేర్ చేస్తారు. అంటే ఫస్ట్ సెర్చింగ్ అంటే 100 లో మిడిల్ పొజిషన్ అంటే జనరల్గా అనుకుంటే 50th పొజిషన్ అనుకున్నాను అనుకోండి, 50th పొజిషన్ దగ్గర చెక్ చేస్తారు. 50th పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్తో ఈక్వల్ అయితే అక్కడతో క్లోజ్. ఇన్ కేస్ ఈక్వల్ అవ్వకపోతే ఏం చేస్తారు, మీ ఎలిమెంట్ ని మిడిల్ ఎలిమెంట్ తో కంపేర్ చేయండి. మన ఎలిమెంట్ లీస్టా హైయెస్టా చెక్ చేయండి. మన ఎలిమెంట్ మిడిల్ ఎలిమెంట్ కన్నా లీస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ రావాలి. అంటే 0 to 50, 1 to 50 మధ్యలో చెక్ చేయాలి. ఇన్ కేస్ మన ఎలిమెంట్ మిడిల్ ఎలిమెంట్ కన్నా హైయెస్ట్ అయితే 50 to 100 మధ్యలో చెక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ మన ఎలిమెంట్ హైయెస్ట్ అనుకోండి, ఓకే లీస్ట్ అనుకోండి, 1 to 50లో మధ్యలో ఎలిమెంట్ అంటే 25th ఎలిమెంట్ కంపేర్ చేస్తాం. అంటే సెకండ్ టైం చెక్ చేస్తున్నారు. 25th ఎలిమెంట్ కూడా అంటే చూడండి, ఫస్ట్ 100 ఎలిమెంట్స్ ఉంటే మీరు 1 to 100 అనుకోండి ఎగ్జాంపుల్. అంటే ఇండెక్స్ అంటే 0 to 99, నేను 1 to 100 అనుకుంటే ఫస్ట్ యూ కెన్ కంపేర్ విత్ మిడిల్ ఎలిమెంట్. అంటే ఏ ఎలిమెంట్ అంటే 50th ఎలిమెంట్తో చెక్ చేస్తారు. నాట్ ఈక్వల్ అనుకోండి, 50th ఎలిమెంట్ కన్నా హైయెస్ట్ లీస్టా హైయెస్ట్ అనా చెక్ చేస్తారు. లీస్ట్ అనుకోండి, అప్పుడు మీరు ఏం చెక్ చేస్తారు, 25th ఎలిమెంట్తో చెక్ చేస్తారు. 25th ఎలిమెంట్ ఈక్వల్ అయితే ఓకే, లేదనుకోండి దానికన్నా లీస్ట్ అనుకోండి, 1 to 25లో మిడిల్ ఎలిమెంట్ అంటే ఐ థింక్ 13 అనుకోండి. 13 కూడా కాదనుకోండి, మళ్ళీ 1 to 13లో మిడిల్ ఎలిమెంట్ 6 వస్తుంది. 6 కూడా కాదనుకుంటే 3 వస్తుంది. 3 కూడా కాదనుకుంటే 1 +3 అంటే 2 వస్తుంది. 2 కూడా కాదంటే 1 అయింది. ఎన్ని డేస్ వరకు అవుతుంది, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7 టైమ్స్ అయ్యి 8th టైం వచ్చేటికి క్లోజ్ అయిపోద్ది. అదే లీనియర్ సెర్చ్ అయితే 100 టైమ్స్ చెక్ చేసిన తర్వాత మాత్రం లేదని చెప్తారు మీరు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బైనరీ సెర్చ్. ఓన్లీ స్మాల్ డిఫరెన్స్ అండి.
ఎగ్జాక్ట్లీ మిడిల్ ఎలిమెంట్ చెక్ చేయాలి. మిడిల్ ఎలిమెంట్ చెక్ చేయాలంటే ఇక్కడ వరకు సేమ్ అండి, కోడ్ ఏం మారదు, ఓన్లీ ఫంక్షన్ మార్చుకుంటాం అంతే మనం. ప్రోగ్రామే తీసుకున్నాం అనుకోండి, 1 minute ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, n value elements search element. What is the function? In place of linear search, I want to write binary search. Everything is same, remaining things అన్ని సేమ్. ఓకే, సేమ్ రాస్తారు. ఓకే, ఇక్కడ ఏం రిటర్న్ చేస్తామన్నా తర్వాత చూడండి. బట్ ఇక్కడికి వచ్చినట్టు వాడు ఏం చెప్పాడంటే, ఇక్కడికి వచ్చినట్టు మనం ఏం చెప్పాలంటే, ఇక్కడ మనం 2 పాయింట్స్ తీసుకోమన్నాడు, ఇంట్ లో హై మిడ్. ఓకే, ఫస్ట్ ఏమంటారు, లో ఈక్వల్స్ టు స్టార్టింగ్ ఇండెక్స్. వాట్ ఇస్ ద స్టార్టింగ్ ఇండెక్స్? 0. హై ఈక్వల్స్ టు ఎండ్ ఇండెక్స్. వాట్ ఇస్ ద ఎండ్ ఇండెక్స్? n-1. మిడ్ ఈక్వల్ టు ఏమని రాస్తారు? లో ప్లస్. ఓకే, తర్వాత రైట్. ఇప్పుడు మనం చెక్ చేసినప్పుడు ఏంటంటే, లూప్ రైట్ చేసినప్పుడు మనకు ఒక పాయింట్ చెప్పాలి. ఏంటంటే లూప్ ఎప్పుడు టెర్మినేట్ అవ్వాలో చెప్పాలి. అక్కడంటే మనం ఏం చేస్తాం, i=0, i<n i++ అని రాసేసి లూప్ 0 నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు రన్ అయ్యేలా రైట్ చేసి వదిలేసారండి. ఇక్కడ మనకు అలా కాదు కదా, మిడిల్ పాయింట్ చెక్ చేస్తాం. ఇన్ కేస్ మిడిల్ పాయింట్ చెక్ చేసినప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మిడిల్ పాయింట్ 50 అయితే, మిడిల్ పాయింట్ 50 అయితే 50 ఎలిమెంట్ ఈక్వల్ కాదనుకోండి, 50 to 100 మధ్యలో అనుకోండి 75 అవుతుంది. అంటే లోన్ ఇంక్రీజ్ చేస్తాం, హై అక్కడే ఉంటుంది. అంటే హై లో ఎంత అవుతుందండి, తర్వాత 50 అవుతుంది, హై ఏమో 100 దగ్గర ఉంటుంది. 50 to 100 అంటే 75 వస్తుంది. అది కూడా లేదనుకోండి, లో 75 అవుతుంది, హై 100 అవుతుంది. 75 to 100 మధ్యలో అంటే ఐ థింక్ 87 ఎంత వస్తుంది. అది కూడా కాదనుకోండి, లో 87 అవుతుంది. అది కూడా లేదనుకుంటే 90 అవుతుంది, 91 ఎంత అవుతుంది. అంటే ఇక్కడ ఏం లేదండి, ఇన్ కేస్ 10 ఎలిమెంట్స్ అనుకోండి, 1 to 10, మిడిల్ ఎండ్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. యాక్చువల్గా లో 1 అండ్ హై 10 అండి. ఓకే, నేను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో మిడిల్ ఎలిమెంట్ ఈక్వల్ అవ్వకపోతే, మిడిల్ ఎలిమెంట్ కన్నా హైయెస్ట్ ఎలిమెంట్ కొన్ని మంది, అప్పుడు మిడ్ ఈక్వల్ లో ఈక్వల్ ఏమన్నారు మీరు? మిడ్+1 అంటే మిడ్ 6 అవుద్ది, హై 10 ఉంటుంది. హై 10 ఉన్నప్పుడు అప్పుడు మిడ్ ఎంత అవుతుందండి? 16/2 అంటే 8 అవుతుంది. 8 కూడా ఈక్వల్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు లో ఏం చేస్తారంటే 6+1 అంటే 7 అవుద్ది, హై ఎంత ఉంటుందంటే 10 ఉంటుంది. 7 + 10 అంటే సారీ 9 అవుతుంది. 9 + 10 అంటే 19. 19/2 అంటే 8. 19/2 అంటే 9 అవుతుంది. అంటే ఇప్పుడు ఇది మిడ్ అయింది. ఇది మిడ్ అయినప్పుడు అది కూడా ఈక్వల్ అవ్వలేదు అనుకోండి, లో ఈక్వల్ ఏమంటారు మీరు? మిడ్+1 అంటే 10 అవుతుంది, హై కూడా 10 అవుతుంది. 10 + 10/2 అంటే 10 వస్తుంది. అంటే మిడ్ వాల్యూ 10తో చెక్ చేస్తుంది, లాస్ట్ ఎలిమెంట్తో చెక్ చేస్తుంది. ఇది అది కూడా కాలేదు అనుకోండి, హై వాల్యూ అనుకోండి, లో ఈక్వల్ టు మిడ్+1 అంటే ఎంత అవుతుంది? 11 అవుతుంది, హై 10 ఉంటుంది. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే లో వాల్యూ హై వాల్యూ కన్నా బిలోనే ఉండాలి. లో వాల్యూ హై వాల్యూ దాటేసి వెళ్ళిపోయిందంటే దట్ ఎలిమెంట్ ఇస్ నాట్ అవైలబుల్ అంతే అని చెప్పాలి. అంటే వైల్ లూప్ రైట్ చేస్తాం. వైల్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు హై అయితే మాత్రమే వర్క్ అవ్వాలి. అయినప్పుడు ఫస్ట్ ఏం చెక్ చేస్తారు? మిడ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై బై 2 అంతే. ఫస్ట్ ఏం చెక్ చేస్తారు? ఇఫ్ కే డబుల్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ మిడ్, రెండు ఈక్వల్ అయితే జస్ట్ మీరు ఏం చేస్తారు పోతే అంటే రిటర్న్ మిడ్. ఓకే, పొజిషన్ కావాలంటే మిడ్+1, అంతకన్నా ఇంకేం కాదు. ఇండెక్స్ అయితే రిటర్న్ మిడ్ అయ్యండి, ఇంతకుముందు చెప్పుకున్న పాయింట్. ఎల్స్ ఇఫ్ కే గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ మిడ్ అయితే, అంటే ఏ ఆఫ్ మిడ్ లో ఉన్న వాల్యూ కన్నా మనం సెట్ చేసి ఎలిమెంట్ హైయెస్ట్ అయితే మనం ఏంటి వెళ్ళాలంటే ఫార్వర్డ్ మూవ్ అవ్వాలి. ఫార్వర్డ్ మూవ్ అవ్వాలంటే అప్పుడు ఏం చేస్తారు? లో ఈక్వల్స్ టు మిడ్+1. నేను అదే చెప్పాను, అంటే హై వాల్యూ కాబట్టి మనం లోనే ముందుకు తీసుకెళ్ళాలి. ఎల్స్ కాదు అంటే హై ఈక్వల్ టు మిడ్ -1 అంటే వెనక్కి రావాలి. లీస్ట్ వాల్యూ అనుకోండి,
హై అన్న ఎండ్ పాయింట్లో ఉన్నది మిడిల్లోకి రావాలి, మిడిల్ -1కి రావాలి. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇన్ కేస్ లో వాల్యూ కన్నా హై వాల్యూ కన్నా లో వాల్యూ ఎక్కువైపోయిందంటే క్లోజ్ అయిపోద్ది. ఇన్ కేస్ డూ బయటకు వస్తే మాత్రం రిటర్న్ మైనస్. అండ్ దెన్ సింపుల్ లాజికల్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, వర్కింగ్ ఈజ్ సేమ్. నేను ఇప్పుడు చెప్పిన పాయింటే వస్తుంది మీకు. ఓకే, దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ బైనరీ సెర్చ్. Okay, for example, if you want to find the elements using this concept, the n value నేను 6, ఓకే 5 వేద్దామండి, నేనైతే తక్కువ. ఓకే, 5 ఎలిమెంట్స్ తీసుకోవాలి, బట్ మస్ట్ బి అసెండింగ్ ఆర్డర్. 8, 11, 18, 26, 32, 45 నుంచి 0, 1, 2, 3, 4. ఓకే, సెర్చ్ ఎలిమెంట్ ఇమ్మన్నాము. మీరు ఇన్ కేస్ ఐ థింక్ ఐ వాంట్ ఎంటర్ 45, 32, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 32 ఇచ్చాను అనుకో. ఏం చెక్ చేస్తుంది? ఫస్ట్ లో వాల్యూ ఎంత? 0. వాట్ ఈస్ హై వాల్యూ? n-1 means 4. Okay, next low less than or equal to high. 0 less than or equals to 4. True. True is then mid equals to low plus 0 plus 4 by 2. And then those then 2. First we check చేసారు k double equals to 32 double equals to a of mid. A of mid అంటే a of 2. And what is a of 2 value? 26. False. False అయితే else వస్తుంది. Else ఏముంది? k greater than a of mid అయితే. K value is 32 greater than 26 అయితే. Condition 2. కండిషన్ లో అయితే ఏం చెప్పాడు మీకు? లో ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. మిడ్ అంటే 2 ఉందండి, 2 + 1 అంటే ఎంత అవుతుంది? 3 అవుతుంది. అగైన్ క్వశ్చన్ లోకి వెళ్ళింది, అది ఏమవుతుంది? 3 లో లెస్ అని అనుకోండి. లో అంటే 3 వచ్చింది. 3 less than or equals to 4. ట్రూ అయితే మిడ్ ఈక్వల్స్ టు లో ప్లస్ 3 + 4 + by 2. 3 + 4 అంటే 7 అండ్ 7 by 2 అంటే 3 వస్తుంది. 3 వచ్చిందా? మీరు ఏం చెక్ చేశారు? k double equals to what is k value? 32 double equals to a of 3. What is a of 3? 32. ట్రూ అయితే ఏం చెప్పారు? రిటర్న్ మిడ్ అన్నారు. అంటే ఎంత రిటర్న్ అవుతుంది? 3 రిటర్న్ అవుతుంది. మిడ్లో 3 అవుతుంది. అంటే ఏ పొజిషన్ ఉందంటే థర్డ్ పొజిషన్లో ఉందండి. సింపుల్ అండి. ఇట్ ఎక్స్ దిస్ సెర్చింగ్ కాన్సెప్ట్ ఎగ్జిక్యూట్స్ మోర్ క్విక్లీ దేన్ లీనియర్ సెర్చ్. సారీ, దిస్ ఇస్ నాట్ లీనియర్ సెర్చ్, దిస్ ఇస్ బైనరీ సెర్చ్. ఓకే, దిస్ ఈస్ ద సెర్చ్, దీస్ ఆర్ ది సెర్చింగ్ algorithms. ఓకేనా? ఓకే సార్, ఎన్ని చెప్పిన ప్రాబ్లం అవుతుంది.